ముంబై దాడులు జరిగిన, దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగిన, కోవిడ్ సంక్షోభం ఎదురైన 17 సంవత్సరాలుగా వీలైతే విదేశంలో నిర్వహిస్తూ వస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈ ఏడాది రద్దు అంచనా ఉంది భయ్య. సో ప్రస్తుతం పాకిస్తాన్తో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో బీసీసీఐ శుక్రవారం అత్యవసరంగా సమావేశం కానుంది. సో ఇప్పటికే గురువారం ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ను భద్రతా కారణాల రీత్యా రద్దు చేశారని చెప్పాలి. అయితే యుద్ధం తీవ్రం అయ్యే పరిస్థితుల్లో ఐపీఎల్ మొత్తాన్ని రద్దు చేసేందుకు బీసీసీఐ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. సో మరి ముఖ్యంగా ఆటగాళ్ల భద్రతకు సంబంధించిన విషయం కావడంతో ఐపీఎల్ను ప్రస్తుతానికి రద్దు చేయడమే మంచిదని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం లీగ్ కోసం వెస్టిండీస్, శ్రీలంక, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలకు చెందిన క్రికెటర్లు భారత్లోని వేర్వేరు నగరాల్లో ఉన్నారు. వీరి భద్రతకు వచ్చిన ముప్పేమీ లేకున్నా ముందు జాగ్రత్త చర్యలు అవసరం. అందుకనే లీగ్ను నిలిపివేయాలని నిర్ణయించినట్లు కథనాలు వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ప్లే ఆఫ్స్ ఫైనల్ కలిపి ఈ ఐపీఎల్లో మొత్తం 74 మ్యాచ్లు ఉన్నాయి. గురువారం 58వ మ్యాచ్ పంజాబ్ ఢిల్లీ మధ్య జరుగుతుండగా రద్దయింది. ఇంకా 16 మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి. పాకిస్తాన్తో యుద్ధం అయిపోయాక వీటిని మళ్ళీ నిర్వహిస్తారా? అసలు యుద్ధం ఎన్ని రోజులు జరుగుతుంది అనేది చూడాలి. 2009లో దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికలు ఉన్నందున ఐపీఎల్ను దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. అండ్ అదేవిధంగా కోవిడ్ వ్యాప్తి రీత్యా 2020లో సెప్టెంబర్లో లీగ్ను దుబాయ్లో నిర్వహించారు. సో ఇప్పుడు కూడా ఐపీఎల్ను అదే విధంగా చేస్తారా అన్నది చూడాలి. పాక్తో యుద్ధం ముగిశాక మళ్ళీ లీగ్ నిర్వహణ అంటే చాలా కష్టంతో కూడుకున్నదే. ఎందుకంటే ఆయా దేశాల క్రికెటర్లు వారి జాతీయ జట్లకు ఆడుతుంటారు. వారందరినీ వెనక్కు పిలిచి మళ్ళీ మ్యాచ్ల నిర్వహణకు పూనుకోవాల్సి ఉంటుంది. ఇందుకు వారి దేశాల బోర్డులను ఒప్పించాలి. ఇక ఐపీఎల్ చరిత్రలో భారత్లో జరుగుతుండగా రద్దు కావడం ఇదే తొలిసారి. అంతేకాక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి ఎప్పుడూ టైటిల్ కొట్టని జట్లు మంచి ఊపు మీద ఉండగా ఇలా జరగడం ఒక విధంగా వాటికి బ్యాడ్ లక్ అనే చెప్పాలి భయ్య. అయితే రద్దు ఆర్థికంగా నష్టం. అలాగని ఇప్పటికిప్పుడు తటస్థ వేదిక అయినా దుబాయ్కు తరలింపు కూడా కష్టమే. కాబట్టి ఐపీఎల్కు తాత్కాలిక విరామం ఇవ్వడమే ఉత్తమం అని బీసీసీఐ భావిస్తుండవచ్చు. శుక్రవారం నాటి బీసీసీఐ సమావేశం తర్వాతనే ఐపీఎల్ రద్దు మీద క్లారిటీ రానుంది. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మోర్ క్రికెట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.